గారు ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఇందాక ఒక మాట అన్నారు, వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట బీఆర్ఎస్ ఏమేమైతే మేము చేసినామని చెప్పిందో ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా గవే చేసినామని చెప్తా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు హైదరాబాద్ నగరం అనేటటువంటిది వాళ్ళ సోషల్ మీడియా క్యాంపెయిన్స్, స్టార్ క్యాంపెయినర్లతోటి, సినీ ప్రముఖులతోటి, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి సోషల్ మీడియాలల్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి లేనటువంటి అభూత కల్పనలు కల్పించి ప్రజల్ని కొంచెం పక్కదారి పెట్టారు. కానీ చేసిన తర్వాత కేటీఆర్ గారు ఏమన్నారు, అయ్యో ఇంకా యూట్యూబ్ ఛానల్స్ నమ్ముకోలేకపోయాం మేము అన్నారు. అదే అంటే ఊర్లలో కూడా మొత్తం బాగా విస్తరించేది ఉండే, నగరానికి మాత్రమే పరిమితం అయినటువంటిది ఆయన ఉద్దేశం ఉండే. సో ఈ రోజు కూడా సేమ్ ఫార్ములా, వాళ్ళ దాంట్లో ఏం తేడానే లేదు. ఏం పని చేయకపోయినా అన్ని చేస్తున్నట్టు రంగులు అద్దేసేసి సోషల్ మీడియాలలో ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేసి జనాలు వాళ్ళే నమ్ముతారని చెప్పి. సో మేము సూటిగా మనమేమంటున్నామనంటే, మాటలతోటి మాత్రమే కౌంటర్లో లేకొద్దు, ఏదైనా విషయం అనేటటువంటిది కాగితాలతోటి మాట్లాడుకోవాలి. ఎవరమైనా ప్రజల దగ్గరికి పోతున్నప్పుడు నువ్వు ఒక కాగితం చూసి మాట్లాడుతూ, ఇప్పుడు బీయింగ్ అన్ అడ్వకేట్, ఇప్పుడు మనం పోయి ఆడిపోయి జడ్జి గారు ముంగట అది అట్లా ఇది ఇట్లా అనే వితండ వాదాలు చేస్తే నడవవు. అట్లా నీ కాడ ఏం కాగితాలు ఉన్నాయి, అవతల వాళ్ళ కాడ ఏం కాగితాలు ఉన్నాయి, ఎవరు ఎంత నిజము, ఎంత శాంక్టిటీ ఏంది అనేటటువంటి చర్చ జరగాలి, తర్వాతనే తీర్పు అనేటట్టు ఉంటుంది. సేమ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది అనేటటువంటి దాని మీద చర్చ ఒకటైతే. 4 to 14 మళ్ళీ 2 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు, అంతకంటే ముందు 14 కంటే ముంగట చేసింది లెక్కలకు తీసుకుందాం, మాకేం అభ్యంతరం లేదు. అప్పటికే అన్యాయం అయిపోతుంది, పాలు తగ్గిపోతుంది, తెలంగాణకి అన్యాయం జరుగుతుందని మాట్లాడినప్పటికే రాష్ట్రం సాకారం అయిన తర్వాత విత్ నో టైంలోనే అసలు తెలంగాణ యొక్క భౌగోళిక ముఖ చిత్రం అనేటటువంటిది ఒక న్యూయార్క్ తోటి, ఒక దుబాయ్ తోటి, లేకపోతే ఒక డల్లాస్ తోటి, లేకపోతే ఒక ఇస్తాన్బుల్ తోటి పోల్చినటువంటి కేసీఆర్ గారు తర్వాత ఈ రోజటి కూడా ఇంకా ప్రాథమికమైనటువంటి మౌలిక వసతుల మీద కూడా కంప్లైంట్స్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మీరు అంటున్నారుగా జూబ్లీహిల్స్ గెలిపించండి, నేను ఫ్యూచర్ సిటీ, తర్వాత ఆయన కూడా న్యూయార్క్, డల్లాస్ లేకపోతే ఇంకో సిటీ పేర్లు చెప్తున్నారు 100%. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, సచివాలయం కాడికి పోతుంటే ఈడ మోకాల దాకా నీళ్ళు వచ్చేటివి, ఆ నడుముల దాకా రాకుండా ముంగటే మనం ఇవన్నీ ప్రక్షాళన చేయాలి. మహానగరంలో మొత్తం కూడా భూగర్భ డ్రైనేజీని మొత్తం ప్రక్షాళన చేసి మనం మార్చాలి. దానికి 12,000 కోట్ల రూపాయలు మా అంటే అయితే ఏందా పెద్ద దానికి అయ్యేది, మొత్తం మార్చి పడేస్తే అవుతుంది. అప్పుడెప్పుడో నిజాం కట్టినప్పుడు ఉన్నటువంటివి ఇప్పటికి కూడా వర్షాలు పడితే మొత్తం నగరాలు మునిగిపోతున్నాయి అని అన్నాడు. అవి వాళ్ళ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలలో కూడా పెట్టారు. వాళ్ళ 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టోలలో కొబ్బరి నీళ్ళ లెక్క హుస్సేన్ సాగర్ని చేసుడు, మూసి ప్రక్షాళన చేసుడు, చెరువులను మొత్తం పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి ప్రకృతిని కాపాడు, ఏవైతే ప్రజల చెవులకి ఇంపుగా ఉంటాయో, నిజంగా జీవన పరిణామాలని పెంచుతాయో అన్ని పెట్టిండు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది సార్ అంటే, మాది ఫక్త్ రాజకీయ పార్టీ అన్నాడు. రాజకీయ నాయకుడు రాజకీయం చేయకపోతే ఏమైనా అవేమైనా పెట్టుకొని ఆశ్రమాలు లెక్క ఉంటామా అనేటట్టు ఆయన డైలాగులు, ఆయన స్టైల్లో. సో చేసినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటిది అని అంటే, చర్చకు వస్తే ఎంతసేపు వ్యక్తిగత దూషణలకి, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యలో ఏదైనా కలహాలు జరిగితే దాన్ని ఏదో రాష్ట్ర పెద్ద సమస్య లెక్క భూతద్దంలో చూపించేటటువంటి ప్రయత్నాలే తప్ప నువ్వు చేసింది ఏందో చెప్పు అని అంటే చెప్తారు. దానికి ముఖ్యమంత్రి గారు నిన్న కొంచెం సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ అయినప్పటికీ చాలా స్పష్టంగా మైక్రో లెవెల్ నుంచి మొదలు పెట్టుకుంటే భవిష్యత్తు కార్యాచరణ దాకా కూడా ఆయన మరి మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకి నుంచి ప్రచారం ఏం జరుగుతుందో చూసారు సోషల్ మీడియాలో. ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ పోయింది, ఆయన క్లారిటీ వచ్చేసింది ఈ రిజల్ట్ మీద, అందుకే అట్లా మాట్లాడారు. ఫాలో అయితే నేను చూస్తే సోషల్ మీడియాలో ఎక్స్లో వీళ్ళ మేకపోతు గాంభీర్యాలు లేకపోతే వీళ్ళ తప్పుడు ప్రచారాలు ఎవరికి కావాలి రిషి గారు? మేము జనాలనే నమ్ముకున్నాం, మేము మా పాలనను నమ్ముకున్నాం, పారదర్శకతను నమ్ముకున్నాం, మేము మా నాయకులను నమ్ముకున్నాం, నాయకత్వాన్ని నమ్ముకున్నాం. వాళ్ళు అంతకంటే బాగానే ఎన్నికల కంటే ముంగడ కూడా ఇట్లా తిప్పుకుంటే ఈయననే డాన్సులు చేసిండు కేటీఆర్ గారు, దేకులేంగే చూద్దాం ఇంకెక్కడ కాంగ్రెస్ ఖతం అయిపోయింది అని చెప్పి. తర్వాత ఏమైంది, కర్రు కాల్చి వాత పెడితే ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. ఎట్లా వాత పెట్టారంటే బయటకు కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రతిపక్ష నేతకి. సో ఇవన్నీ అంశాలు ఇట్లుంటే అవకాశవాదం వీళ్ళది ఎట్లుంటుంది తెలుసా, అధికారంలోకి రాకంటే ముంగటనేమో కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతోటి బీక్తా అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ. అయితే మనం ఇది కూడా మాట్లాడాలి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎప్పుడైంది, శరీరాలు వేరైనా ఆత్మ ఒకటై ఎప్పుడైతే బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయింది. ఈ బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత శరీరాలు వేరే కానీ ఆత్మ మాత్రం ఒకటే.